అనంత కోటి జీవుల ఆకలి దప్పికలు తీరుస్తూ దైవనామ సంకీర్తన చేస్తూ పరమానందం పొందుతూ పరమాత్మతో లీనమైన హరే కృష్ణ వారి సన్నిధిలో ఉన్నాం. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఆర్తా విషన్న శిథిలస్య భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన సంకీర్తనారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు. ఇప్పుడు మనం నామ సంకీర్తన చేస్తున్నాం. విష్ణు సహస్రనామం ఫలశ్రుతి చెప్తుంది, ఆర్తా విషన్న శిథిలస్య భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమాన. ఎన్ని మన శరీరంలో అవయవాల్లో ఆపదలున్న అన్ని దుఃఖాలను తొలగొస్తుంది మరియు సుఖాలను మన జీవితంలో రప్పిస్తుంది ఈ సంకీర్తన. సంకీర్తన నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు. ఆ భగవన్నామ సంకీర్తన ద్వారా మన అన్ని దుఃఖాలు తొలగిపోయి మన జీవితంలో సుఖమయం చేస్తుంది ఈ సంకీర్తన. అలాంటి నామ సంకీర్తనకు మనం ఇప్పుడు పాడదాం. ఓ 2 నిమిషాలు ఆ భగవన్నామ సంకీర్తన చేసుకొని భగవంతుని జ్ఞాపకం చేసుకొని ఆ స్వామివారి మన జీవితంలో ఆహ్వానం పలుకుదాం. వయస్సు మళ్ళినాక చేసేదే కాదు, చనిపోయిన తర్వాత భగవద్గీత పెట్టేదే కాదు, బ్రతికుండగానే విని నేర్చుకుని పాటించవలసిన వారు బీటెక్ చదివిన రామ్ కుమార్ గారు రంగతీర్థ దాస్గా మారటానికి గల కారణాలేంటి? హరే కృష్ణ. చాలా చక్కని ప్రశ్న అండి. చాలామందికి ఇదే ప్రశ్న ఉంటుంది. బీటెక్ చదివిళ్ళు మంచి జాబ్ చేయొచ్చు కదా, లక్షలు లక్షలు సంపాదించి ఆరోగ్యంగా మంచిగా పిల్లలు తీసుకొని కుటుంబంతో ఉండొచ్చని. ఇవన్నీ విడిచేసి ఇట్లా హరే కృష్ణ హరే రామ కీర్తన చేసుకుంటూ భగవద్గీత పంచుకుంటూ ప్రసాదాలు పెట్టుకుంటూ భగవంతుని సేవ చేసుకుంటూ ఇట్లా ఉండడం ఎందుకు? ఇదంతా మామూలుగా ఎవరు చేస్తారు? ఎవరికైతే జీవితం లోపల సక్సెస్ రాదో వాళ్ళు చేసే పని, ఏం కాదో వాళ్ళు చేసే పని. అలాంటివి అన్నాడు. ఇంతకుముందు మీరు చెప్పారు కదా, చనిపోయిన అంటే ముసలైన తర్వాత చేసే పని. కానీ అది కాదు సార్. నేను బీటెక్ చదివేటప్పుడే మా గురుగారైన గోపాల్ ప్రభు ఇంకా గౌరాంగ్ ప్రభు ముంబైలో చదివేది. అక్కడ ఆయన చెప్పాడు, మనం ఎంత బీటెక్ చదివిన తర్వాత ఒక కార్పొరేట్ వాళ్ళ లోపల వెళ్తాం, అక్కడ ఒక పని చేస్తాము, వాళ్ళకు ఎంతో డబ్బులకు మనము సేవ చేసే బదులు ఆ టైంని మనం మన సొంతం కొరకు ఎందుకు ఉపయోగించుకోవాలి? మన టైంని మనం ఇతరులకు ఎందుకు ఇవ్వాలి? ఇంకొకటి శ్రీకృష్ణుడు భగవద్గీతలో భాగవతంలో చెప్తాడు, సవై పుంసాం పరోధర్మ యతో భక్తిర్ అదోక్షజే అహేతుకి అప్రతిహేత యయాత్మ సుప్రసిద్ధతి. అందరికన్నా ముఖ్యమైన ధర్మము. భగవద్గీత స్టార్ట్ అవుతుంది ధర్మంతో, ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఆ ధర్మం ఏంటిది అని భాగవతంలో చెప్తుండు. పరోధర్మ, అందరికంటే పెద్ద ధర్మం ఏంటిది? భగవంతుని సేవ, ఇంకా భగవంతునితో ప్రజలను కనెక్ట్ చేసేది. ఆ కనెక్ట్ చేయడానికే నేను ఎంచుకున్న మార్గం ఈ బ్రహ్మచారిగా, సెల్ఫ్లెస్ సర్వీస్గా మీరు అంటున్నట్టుగా పరమానందం ఇందులో ఉంది. ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని లక్షల ప్యాకేజీ ఉన్నా కూడా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఏదో ఒక రకంగా నీవు ప్రాబ్లం పిల్లలతో ఉంటుంది, లేకుంటే భార్యతో ఉంటుంది, లేకుంటే వేరే సోషల్లో ఉంటుంది. ఎక్కడ వెళ్ళినా కూడా కంపల్సరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్కి వెళ్ళి బయటికి తీసేదే ఈ ధర్మం. మన ధర్మాన్ని పాటించినట్లయితే మనము అందులోంచి బయటకు వెళ్ళగలుగుతాం. కానీ అది చెప్పేవారు ఎవరు ఉన్నారు? అందరూ వాళ్ళ లైఫ్ లోపల 100% టైం కేటాయించుకున్నారు. సమాజం కొరకు ఎవరు టైం ఇస్తారు? కాబట్టి స్వామివారికి ఇంకా సమాజానికి 100%గా నేను టైం ఇవ్వాలని ఎంచుకున్న విధానమే ఈ మార్గము. అందులోనే ఫుల్ టైం డెడికేటెడ్గా ఇస్కాన్కి సర్వీస్ చేస్తున్నాను. గత సంవత్సరాలుగా ఎంతో మందిని భగవంతునితో కనెక్ట్ చేస్తున్నాను. భగవద్గీత వాళ్ళకు తెలియజేయడానికి నా వంతు సహాయం నేను చేస్తున్నాను. దైవ సేవకు బ్రహ్మచర్యం అవసరమా? నిజంగా మీలాగే బ్రహ్మచర్యం అంటూ ఉంటే సమాజం మొత్తం ఏం కావాలి? మీరు నమ్మే శ్రీకృష్ణ భగవానుడే 8 మందిని పెళ్లిళ్ళు చేసుకుని 80 మందిని పిల్లల్ని గని ధర్మ మార్గాన్ని అనుసరించాడు అంటే శ్రీకృష్ణ భగవానుడు ధర్మాన్ని పాటించినట్టు కాదా? మీరన్నట్టు మీకు తెలిసిన వాళ్ళల్లో ఎంతోమంది ఉన్నారు కదా, అందులో ఎంతమంది బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నారు? ఫస్ట్ అది గమనించండి. శ్రీకృష్ణుడు భగవద్గీతలో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్తాడు, మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వ్యతి తత్వతః. అంటే 1000 కోట్లలో ఎవరో ఉన్నాడు భగవంతుని ధర్మం తెలుసుకోవడానికి ముంగడికి వస్తారు. ఆ ధర్మం తెలుసుకోవాలనుకున్న వాళ్ళ ఎంతోమంది భ్రమకు అటు ఇటు వెళ్ళిపోతారు, దొంగల చేతిలో చిక్కుకుంటారు. ఇంకా భగవంతుని స్వయంగా నిజంగా తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ, అరుదు. అంటే ఈ సమాజం ఎప్పుడు బ్రహ్మచర్యం మొత్తం అందరూ పాటించాలని లేదు. కానీ
సమాజంకి 100%గా సేవ చేయాలనుకుంటే, భగవంతునికి 100%గా చేయాలని అనుకుంటే కంపల్సరీ బ్రహ్మచర్య కొద్దిపాటి అవసరం ఉంటుంది. అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సమాజం వాళ్ళు గృహస్థాశ్రమంలో ఉండి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఎక్కువగా సమాజంకి ఇంపాక్ట్ తీసుకురావాలనుకుంటే, మీరు ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి, వివేకానందుడే తీసుకోండి, అప్పట్లో బుద్ధుడే తీసుకోనండి, ఎవరైనా తీసుకోండి, వాళ్ళందరూ సమాజానికి మంచి 100% ఇవ్వాలనుకుంటే ఇది. ఒకవేళ నువ్వు ఫ్యామిలీ ఉన్నదనుకుంటే నువ్వు 100% భగవంతులకు సేవకు నిస్వార్థంగా ఎక్కడ చేయగలుగుతావు? నీ ఫ్యామిలీ ఉన్నట్టే నీ కొడుకుకో కూతురుకో లేకుంటే పిల్లలకు కంపల్సరీ నువ్వు ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ టెన్షన్ని పక్కకు పెట్టి 100% భగవంతునికి ఇవ్వాలని ఈ మార్గాన్ని నేను ఎంచుకున్నాను అని నేను అంటున్నాను. ఇంకా నేను అందరినీ ఇట్లా బ్రహ్మచర్యం తీసుకోవాలని అనట్లేదు. ఇంకా సాక్షాత్ కృష్ణుడు కూడా అనట్లేదు. మీరు గమనించండి, కృష్ణ భగవానుడు భగవద్గీత ఎవరికి చెప్పాడు? అర్జునుడికి భార్య ఉన్నది, కుటుంబం ఉన్న అర్జునుడి కొడుకే అభిమన్యుడు. కాబట్టి బ్రహ్మచర్యం తీసుకోమని ఏ శాస్త్రం చెప్పట్లేదు. ఇది నా వాలంటరీ డిసిజన్ ఉన్నది. నేను ఆ రకంగా సేవ చేయలేకపోతున్నాను, ఈ రకంగా 100% ఇవ్వగలుగుతానని. ఇంకా అలా చేస్తూ ఉన్న వాళ్ళు కూడా గొప్పవాళ్ళు. ఇంకా చూడండి, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు చెప్తాడు, పుండరీకుడు ఆయన గృహస్థాశ్రమంలో ఉండి కూడా భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ భగవంతుని చేరుకున్నాడు. ఇంకా మీరు చూడండి, భాగవతంలో 8 మంది మహాజనులు ఉన్నారు, ఉత్తమ పురుషులు. వాళ్ళందరూ కూడా గృహస్థులే. కేవలం ఒక 2-3 ఉన్నారు వాళ్ళు బ్రహ్మచర్యం పాటించేవాళ్ళు. కాబట్టి దైవ స్మరణ కొరకు, భగవంతుని సేవ కొరకు ధర్మం పాటించడానికి గృహస్థాశ్రమమే బ్రహ్మచర్యం అనే ఆశ్రమంతో పని లేదు. ఏ కండిషన్లో ఉన్నా కూడా మనసు నిర్మలం అయి సేవ చేసినంటే చాలు. హరే కృష్ణ. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మానికి హరే రామ హరే కృష్ణ చేస్తున్నటువంటి కార్యక్రమాలేంటి? మాలాంటి వాళ్ళు సామాన్యులు సనాతన ధర్మాన్ని ఎలా పాటించాలి? సనాతన ధర్మం అంటే మామూలుగా డెఫినేషన్ శ్రీ రామానుజాచార్యులు ఇస్తున్నారు, ఇంకా శాస్త్రం కూడా చెప్తుంది. ఏంటిది? సనాతన, ఆది లేనిది, అంతం లేనిది, పురాతనంగా నడుస్తున్నది. నువ్వు చనిపోయినా, నీ ముత్తాతలున్నా, ఎప్పుడున్నా కూడా సనాతన మాత్రం కంపల్సరీ ఉంటుంది, ఇక ముందు కూడా ఉంటుంది. దాన్ని అంటారు సనాతన. ఇంకా ఆ సనాతన ధర్మం అనేది మన హృదయంలో ఉండిపోయినది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, చెరుకు రసం యొక్క ధర్మం ఏంటిది? తీపిగా ఉండాలని. అది ఇండియాలో ఉండు, పాకిస్తాన్లో ఉండు, లేకుంటే అమెరికాలో ఉండు, తీపిగానే ఉంటుంది. మిరపకాయ యొక్క ధర్మం ఏంటిది? కారం. అది ఎక్కడన్నావు అది కారం ఉంటుంది. అదేవిధంగా మన మనుజుడి యొక్క నిజమైన ధర్మం ఏంటిది? శాస్త్రం చెప్తుంది, ఇతరులకు సేవ చేయడం. శ్రీకృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, ఇతరులకు సేవ చేయడం. ఏతావన్ జన్మ సాఫల్యం ప్రామినాం ఇహదేహేషు ప్రాణేర్ అర్థేర్ ధియావాచ శ్రేయ ఆచరణం సదా. ఆయన శ్రీకృష్ణుడు బలరాముడు ఆయన వెళ్తుండగా ఒక చెట్టును చూపించి చెప్తున్నాడు, అన్నయ్య ఈ చెట్టు యొక్క జీవితం సక్సెస్ అయింది. ఎందుకు? అది ఆ చెట్టు ఇతరులకు సహాయం చేస్తుంది, కానీ ఇతరులతో వేరేం కోరట్లేదు. అదేవిధంగా ప్రాణేర్ అర్థేర్ ధియా వాచ, మనం పూర్తిగా మన శరీరాన్ని ఇతరులకు అంకించేని, లేదంటే అర్థేర్ మన దగ్గర ఉన్న డబ్బునన్నా ఇతరులకు ఇవ్వడానికి, మంచి కార్యాలకు ఇవ్వడానికి. ప్రాణేర్ అర్థేర్ ధియా, అట్లీస్ట్ మన దగ్గర ఉన్న తెలివిని ఇతరులకు మంచి కొరకు మనం ఉపయోగించినట్లయితే, అది కూడా కాదు, ఏమవుతుంది? వాచ, అట్లీస్ట్ కొన్ని మంచి మాటలు ఇతరులకు ఆనంద పెట్టడానికి, మంచి మాటలు నడవడిగా ఇట్లా మనం నడుచుకున్నంటే అది మన జీవితం యొక్క, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఇస్ సక్సెస్ అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. అదేవిధంగా సనాతన ధర్మం మీరు అంటున్నారు కదా, ఇస్కాన్ సంస్థ ఆ సనాతన ధర్మాన్ని ప్రచారం చేయట్లోనే ఉన్నది. మా మందిరాలలో మీరు వెళ్ళండి, అందరికీ భక్తులు వచ్చిన వాళ్ళందరికీ శ్రీకృష్ణునితో మేము సంబంధం ఏర్పరుస్తున్నాం. భగవన్నామ సంకీర్తన ద్వారా కానివ్వండి, జపం చేయడం కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, భగవద్గీతను నేర్పించడంలో కానివ్వండి, ఎన్నో క్లాసులు మేము అరేంజ్ చేస్తున్నాం. ఇంకా అందరికన్నా ముఖ్యమైనది ఆకలి తీర్పడం. 5 రూపాయల భోజనమే కానివ్వండి, లేకుంటే ఫుడ్ ఫర్ లైఫ్. అందరము మనమైన ఇంట్లో తింటున్నాము, కానీ అన్నదానం ఏదైతే మనం ఇతరులకు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నామో అది ఉత్తమము. అలా ఇలాంటి మంచి పనులు, ఇతరుల యొక్క కష్టాలను దూరం చేయడమే యాక్చువల్లీ సనాతన ధర్మం యొక్క సంస్కృతి. సర్వే జన సుఖినో భవంతు అని చెప్తుంది మన సనాతన సంస్కృతి. ఆ ఆచరణ మనం పాటించినట్లయితే చాలు, మనం సనాతన ధర్మం పాటిస్తున్నాం. ఇతరులను కొట్టో, ఇతరులను తిట్టో, ఇతరులను ద్వేషించడం కూడా మన పరిస్థితి కాదు. ఎంతవరకు అయితే అంతవరకు ప్రేమను మనము ఇతరులకు పంచాలి. అదే మన సనాతన సంస్కృతి చేస్తుంది. ఇస్కాన్ సంస్థ కూడా అందులోనే
భగవద్గీత క్లాసెస్ కానివ్వండి, నామ సంకీర్తనలు కానివ్వండి, మందిరాలు కట్టడం కానివ్వండి, లేకుంటే అట్లీస్ట్ ఎక్కడ పోయినా కూడా మంచిని మేము ఇతరులకు అందించాలని చూస్తున్నాం. మీరు కూడా దాంట్లో సహకారం చేయొచ్చు. ఈ రకంగా పాటించుకుంటూ ప్రొద్దునే లేచి భగవన్ నామ కీర్తన, భగవంతుని జపం, భగవంతుని ధ్యానము, భగవంతునికి నివేదన చేసి భగవద్గీత తెలుసుకొని మీరు కూడా సనాతన సంస్కృతిని పాటించిన వాళ్ళు అవుతారు. హరే కృష్ణ. వందలాది మందికి, వేలాది మందికి, కోట్లాది మందికి నిత్యం అన్నదాన కార్యక్రమాలు ఎలా చేయగలుగుతున్నారు? వందల మంది, కోట్ల మంది, ఎంతో మంది. ఇప్పటికీ ఇస్కాన్ సంస్థ ప్రపంచమంతటా 4 కోట్ల ప్లేట్స్ వితరణ చేసింది. ఉచితంగా స్కూల్ పిల్లలకు ఇవ్వడం జరిగింది. ఇదంతా యాక్చువల్లీ దీని యొక్క శ్రీకారం వస్తుంది మా ఇస్కాన్ ఫౌండర్ తోటి, శ్రీల ప్రభుపాదుల వారు. ఆయన ఒకసారి టెంపుల్లో ప్రసాదం అయిన తర్వాత చిన్న పిల్లలు వాళ్ళు పారవేసిన ఇస్తరాకుల పైన ఉన్న అన్నంని తీసుకోవడానికి వాళ్ళు కొట్లాడుతుండగా స్వామివారు చూశారు. అయ్యో, అప్పుడు వచ్చి ఒక మీటింగ్ అరేంజ్ చేసి అందరికి చెప్పారు ఇస్కాన్లో, ఇప్పటి నుండి నేను ఒక రూల్ చేస్తున్నా. ఏంటిది? ఇస్కాన్ సంస్థ ఉన్న చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు ఎవ్వరు కూడా ఆకలితో ఉండద్దు. అట్లా మనం ప్రచారం చేద్దాం. అట్లా మనము ఒక సిస్టమ్ పెడదాం. ఆయన తీసిన ఆ సంకల్పమే ఇప్పుడు ఎంతోమంది భగవంతుని కృప ద్వారా, భక్తుల యొక్క సహకారం ద్వారా, గవర్నమెంట్ ద్వారా, ఇదంతా కలయికతోటి మేము ఈ ప్రచారాన్ని, ఈ అన్న ప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతుంది. ధర్మం గురించి చివరిగా మా ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఇట్లా భగవద్గీత తీసి చదివినంటే అందరూ అనుకుంటారు, సరే భగవద్గీతలో ఏమున్నది, భగవద్గీతలో ఏం చదవచ్చని. మీరు గమనించండి, భగవద్గీత యొక్క మొట్టమొదటి శ్లోకం, మొట్టమొదటి వర్డ్ శ్రీకృష్ణుడు ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తున్నాడు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవశ్చైవ కిం అకుర్వత సంజయ. మొట్టమొదటి వర్డ్ ఆయన ఎంచుకున్న పుస్తకం యొక్క మొట్టమొదటి వర్డే ఉన్నది ధర్మము. అప్పుడే మనకు అర్థమవుతుంది ఈ భగవద్గీతలో మొత్తం మనకు తెలిసేది ఏంటిది? మన ధర్మం గురించే, సనాతన ధర్మం గురించి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తున్నాడు. ఇంకా మొత్తం బుక్స్ అయిన తర్వాత లాస్ట్ శ్లోకం, ఆ ఎండ్ శ్లోకం 700వ శ్లోకం ఏం చెప్తుండే శ్రీకృష్ణ భగవానుడు? యత్ర యోగేశ్వర కృష్ణు యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతిర్ ధ్రువ నీతిర్మతిర్మమ. ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో, ఎక్కడైతే అర్జునుడు ఉన్నాడో అక్కడ నీతి, నిజాయితీ, ధర్మము, సంపద ఇవన్నీ ఉంటాయి. అదే మనం చెప్పేది ఏంటిది? ధర్మాన్ని పాటించండి, ధర్మం మిమ్మల్ని పాటిస్తుంది. శ్రీకృష్ణుడు పాండవులు కష్టపడ్డారు కానీ ఎప్పుడు నశింపబోలేరు. శ్రీరామచంద్రుడు ఆయన కష్టపడ్డాడు కానీ ఎప్పుడు నాశనానికి గురి కాలేదు. అదేవిధంగా గజేంద్రుడు మొసలి బారిన పడ్డాడు కానీ నారాయణుడు వచ్చి ఆయనను రక్షించిండు. కష్టాలు వస్తుండొచ్చు కానీ అన్ని కష్టాలు ఎదుర్కొని శ్రీకృష్ణుడు మనను రక్షిస్తాడనే ఒక నమ్మకం మనం పెట్టుకొని ఆ శ్రీకృష్ణ భగవానుని మన తొలి నశగా ఆ శ్రీకృష్ణ భగవానునే మన యొక్క సర్వస్వంగా మనం ఎంచుకున్నట్లయితే, అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈ రకంగా నువ్వు ఇట్లా నీ జీవితంని నడవడిక నడిచినట్లయితే తప్పకుండా శ్రీకృష్ణ భగవానుడు నిన్ను రక్షిస్తాడు. కష్ట సమయంలో మనం భగవంతునికి ఇట్లా స్మరించినట్లయితే కేవలం స్మరణ మాత్రమే భగవంతుడు అక్కడ వచ్చి నిలుస్తాడు అని మనం ఆ గట్టి నమ్మకంతో భగవంతుని స్మరణ చేసి మన జీవితం చరితార్థం చేసుకోవాలి, కృతార్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. హరే కృష్ణ.